హిల్ట్ పాలసీ లీక్ పై తెలంగాణ సర్కార్ సీరియస్ జీవో రాకముందే సమాచారం విపక్షాలకు లీక్ అవడంపై ఆరా అంతర్గతంగా ఏం జరుగుతుంది అనే దానిపై విజిలెన్స్ విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హిల్ట్ పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇలా కసరత్తు చేస్తున్న దశలోనే దీనికి సంబంధించినటువంటి సమాచారం బయటకు లీక్ అయింది. నవంబర్ 20నే ఫోటోషాప్ స్లైడ్స్ అన్ని కూడా బయటకు వచ్చినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 21న హిల్ట్ పాలసీపై ప్రెస్ మీట్ పెట్టారు కేటీఆర్. అలాగే 22న జీవో విడుదల చేసింది ప్రభుత్వం. ముందే సమాచారం ఎవరు లీక్ చేశారు అనేది ఇప్పుడు తేల్చేందుకు గాను విజిలెన్స్ విచారణ చేపట్టింది. పరిశ్రమల శాఖలో పాలసీ తయారీ సమయంలోనే ఇలాంటి లీక్ జరిగిందా, ఒకవేళ చేస్తే ఈ లీక్ చేసింది ఎవరు అనే దానికి సంబంధించి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే శాఖాపరమైన విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు. హిల్ట్ భూముల నిర్ణయం ముందే బయటకు రావడంపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. జీవో రాకముందే సమాచారం విపక్షాలకు ఏ రకంగా లీక్ అయింది అనే దానికి సంబంధించి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అంతర్గతంగా ఏం జరిగిందనే దానిపై విజిలెన్స్ దర్యాప్తు జరుపుతోంది. హైదరాబాద్ చుట్టుపక్కల భూములపై హిల్ట్ పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సమయంలోనే అసలు ఈ విషయం ఏ రకంగా బయటకు లీక్ అయింది అనే దానిపై విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే హిల్ట్ భూముల వ్యవహారం సంబంధించి ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో జరుగుతున్న నిర్ణయాలు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడానికంటే ముందే బయటి ప్రతిపక్షాలు లీక్ అవడం కావచ్చు, అటు మీడియాకు లీక్ అవడం కావచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి ఒకటి ఇంపార్టెంట్ అయిన డిసిజన్, దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సింది. దానికంటే ముందే పూర్తిగా స్క్రీన్ షాట్స్ తో సహా మొత్తంగా బయటికి రావడం, ఆ తర్వాత ప్రతిపక్షాలు దీనిపైన ప్రశ్న పెట్టడం, ఆ తర్వాత ప్రభుత్వం దీనిపైన అధికారిక ప్రకటన చేయడం. అయితే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముందుగానే అటు ప్రతిపక్షాలకు ఎలా చేరింది, ఎలా లీక్ అయింది అన్న వ్యవహారం సంబంధించి ఇప్పటికీ విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతుంది. విజిలెన్స్ ఐజీ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతున్నట్టుగా సమాచారం. ఎందుకంటే దీంట్లో అధికార పక్షం పూర్తిగా ఒక ప్రతిదాశమ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి ముందుగా లీక్ కావడం తోటి అటు ప్రభుత్వం పైన కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. కాబట్టి అటు ప్రతిపక్షాలకు కావచ్చు, లేకుంటే అటు మీడియా కావచ్చు, ఎవరు లీక్ చేస్తున్నారు, ఎలా లీక్ చేస్తున్నారు, ఏ స్థాయి అధికారులు లీక్ చేస్తున్నారు, అంటే కింది స్థాయి నుంచి లీక్ అవుతుందా, లేకుంటే పై స్థాయిలో లీక్ అవుతుందా, లేకుంటే ఎక్కడైతే డాక్యుమెంటేషన్ చేస్తున్నారో, ఎక్కడైతే దానికి సంబంధించిన వ్యవహారం నడుస్తుందో అక్కడి నుంచి లీక్ అవుతుందా, లేకుంటే అటు ప్రభుత్వంలోనే కొందరు ఎవరైనా దీనికి మిచ్చిపులు ఉన్నారన్న సంబంధించి పూర్తిగా నిక్కి తెచ్చిన అవసరం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి హిల్ట్ సంబంధించి ఇప్పటికైతే పూర్తి స్థాయిలో కూడా విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. ఫైల్ ప్రాసెస్ నుంచి జీవో వరకు జరిగిన ప్రాసెస్ లో ఎవరో ప్రమేయం ఉంది, ఎక్కడెక్కడ ఫైల్ మూవ్మెంట్ జరిగింది, ఎవరెవరి చేతుల నుంచి బయటకు వెళ్ళిందనే విషయం కూడా పూర్తిగా తెలుసుకున్న ప్రయత్నం కొనసాగుతుంది. దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అటు సెక్రటరియట్ లోని అన్ని సెక్షన్ ఆఫీస్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఫైల్ ఎక్కడెక్కడ మూవ్మెంట్ అయిందో దానికి సంబంధించిన సెక్షన్ ఆఫీసులు మొత్తం కూడా పిలిచి విచారించి వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తిసారిగా వివరాలు సేకరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఫర్దర్ గా ఎవరైతే ఈ దాన్ని బయటికి పంపించారో వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఎస్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ.